ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143 ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143 ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అంటే 6 దాటింది ఆల్రెడీ. 7:30కి అయితే మూవీ ఉంది. అందరం అయితే తీసుకున్నాం. ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోతున్నాం. చెల్లె వాళ్ళు, తోటకూడలు వాళ్ళు, అత్తే వాళ్ళు అందరూ వచ్చిండ్రు కదా. ఇంకా అందుకే ఫ్యామిలీ అందరం మా ఫ్యామిలీ మొత్తం ఉన్నాం కదా. ఇంకా మూవీకి అయితే వెళ్దామని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు 6:30 అవ్వస్తుంది. అందరం అయితే రెడీ అయిపోతున్నాం. ఇదండి మీకు చూపిస్తాం. బంటి ఆల్రెడీ రెడీ అయ్యిండు. రెడీ అయ్యే వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. బంటి హాయ్ చెప్పు. హాయ్ కొడుకు. తర్వాత చెల్లి రెడీ అవుతుంది. ఇక్కడ మా తోటకూడలు కూడా రెడీ అయిపోతున్నారు. తోటకూడలు వాళ్ళు అయితే అందరు రెడీ అవుతున్నారు. అదిగోండి మా తోటకూడలు రెడీ మా తోటకూడలు కూడా రెడీ మా అక్కడ కూడా రెడీ అయిపోతున్నారు. ఫస్ట్ టైం అందరం కలిసినాం కదా, అందుకే మూవీ ప్లాన్ చేసుకున్నాము. ఏ మూవీకి హనీ కుటి అమరా ఏం అమరా ఏంటి సాయి పిల్లి వాట సాయి అదే సాయి పల్లవి మూవీ. బన్నీ ఏం మూవీ బన్నీ? అమరన్ మూవీ అటండి. అమరన్ మూవీ. అమరన్ మూవీకి అయితే రెడీ అయిపోయినాము. పదండి 6:30 అవుతుంది. చిట్టి దుయ్యు చిట్టి వాము ఎట్టున్నావు చూసుకో ఒకసారి. ఆఫ్రికన్ చింపాంజీలు ఎక్కున్నావు. ఒకసారి ఇటు చూడు. ఏహే నడు రెడీగా పదండి. వాము అందరం వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి అందరం అయితే వెళ్ళిపోతున్నాము. చలో పదండి ఎక్కుదురు పదండి నడవండి. చలో ఖుషి చలో ఎక్కడికి వెళ్తున్నాం? ఖుషి సినిమాకా? చలో పద. ఆగో అక్కడ ఎక్కుపో. నువ్వెక్కడ కూర్చుంటావు బంటి? చలో పదండి. చలో ఎక్కండి. లాకేసాయి నడవండి. ఇటు రండి పిల్లలు రండి. చలో ఎక్కండి. మీరు అందరు పట్టారు దాంట్లో. రండి స్వీటీ, మీరు స్వీటీ హనీ ఇట్రండి. హనీ స్వీట్ అక్క ఒకళ్ళు అందులో ఎక్కుతా అంటే ఎక్కడి నువ్వు ఇట్రా బేట. హనీ హనీ రా నువ్వు రా. నడవండి ఎక్కండి. ఎక్కండి చలో. హనీ మమ్మీ నువ్వు ముందు కూర్చో. చిట్టి హనీ మీరు వెనకకి వెళ్ళిపోండి. నేను కైతక్క బాగా ఇటు కూర్చుంటాం. అమ్మ ముందు కూర్చో. అమ్మా ముందు కూర్చో. నడవండి ఎక్కండి. కూర్చో. అయ్యా హనీ అక్క చిటిపిని వెనక మంచిగా కూర్చున్నారు. వెనక కూర్చోపా. నడు వెనక కూర్చున్నారా? కూర్చోండి మంచిగా పెట్టు. ఓకే కూర్చున్నారా? బంటి నువ్వు వెనక కూర్చుంటావా? ఉండని కూర్చో. కూర్చోండి అన్న కూర్చో. అరే ఉండని బండి మన దగ్గర కూర్చుంటది కానీ ఉండని. అరే ఉండని రా. ఇక్కడైతే మేము అందరం వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ముందు సీట్లోనేమో నేను మా వారు, ఇక్కడ చెల్లె కూర్చొని ఉన్నది. వెనక సీట్లోనేమో చిట్టి కుట్టి హనీ కుట్టి బంటి అలాగే చిట్టి. ముందు సీట్లోనేమో అమ్మ, ఇంకా ఇటేమో నాన్న డ్రైవింగ్ చేస్తున్నారు. ఇదిగోండి ఇంకా అందరం అయితే వెళ్ళిపోతున్నాము. చెల్లె వాళ్ళు ఇంకా అత్తయ్య వాళ్ళందరేమో ఇంకో కార్లో వస్తున్నారు, మా మరిది కార్లో. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరం అయితే సినిమాలకైతే వచ్చేసినాము. బంటి పడుకొని ఉన్నాడు. ఇక్కడైతే వచ్చేస్తున్నాము. ఇక్కడైతే వెళ్ళిపోతున్నాము. ఇదిగోండి అట్నుంచి పోదాం పదండి కదా. ఇట్లా పోదాం పదండి. ఇక్కడైతే ఇక అందరం వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం అందరం మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి మూవీకి వెళ్ళడము. తమ్ముడు మిస్, మామయ్య మిస్ వస్తారు కానీ రండి. లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. లిఫ్ట్ ఇంకా రావట్లేదు, చాలా మంది ఉన్నారు. సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా అందరం ఒకటే లిఫ్ట్లో పట్టినాం. పెద్దగా ఉంది లిఫ్ట్ అయితే. ఒక 10-15 మంది పడతారు అనమాట. ఉన్న 15 మంది అందరం పట్టినాము. మా వారు లేరు, మా డాడీ లేరు. డాడీ పార్కింగ్ దగ్గర వెళ్ళారు. బంటి ఏడుస్తూ ఉంటే ఏదో కొనియడానికి వెళ్ళారు. లిఫ్ట్లో పోతున్నాం. అందరం లిఫ్ట్లో పోతున్నాం. వచ్చేసినాం. మొత్తం బాయ్ దిగుతున్నాం అని చెప్తూ హుషారైపోయింది వాళ్ళ సినిమా అనేసరికి. ఇంక ఇక్కడైతే టికెట్స్ చూపిస్తున్నారు మా మరిది అయితే, మా వాళ్ళందరి గ్యాంగ్. నీట్గా తినబెట్టా. ఎవరైతే ఏంది పోనీ రాదు. డాడీ కూడా వచ్చేసిండు.
పదండి పదండి వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఏం దాకించుకున్నారు? ఎవరో ఒకరు ఏదో ఒకటి దాకించుకుంటూనే ఉండండి. ఏం దాకింది నాన్న? మెల్ల చూసుకో. సరే అందరు నిల్చోండి, ఒక ఫోటో తీసుకుంటా. నిల్చోండి 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 నిల్చో ఫాస్ట్ నిల్చోండి. అమ్మ నిల్చో బాబా నిల్చోండి. ఫోటో ఫోటో అందరం అయితే గ్రూప్ ఫోటో తీసుకుంటున్నాం. మళ్ళీ ఎప్పుడో ఇంకా అని చెప్పేసి ఇంకా చూడండి ఇంకా అలాగే పేరు వస్తున్నారు. బంటిని తీసుకొని బంటికి ఏదో కొనిచ్చుకొని తీసుకొస్తున్నారు చూడండి. బంటిని ఏదో తీసుకొస్తున్నారు. అయితే అందరం వచ్చేసినాము కానీ మా వారు ఇక్కడైతే అందరం కలిసి అయితే వచ్చేసినాము అనమాట. వెయిట్ చేస్తున్నాం మూవీ స్టార్ట్ అయ్యింది. దిగండి ఎప్పుడు RRR మూవీకి వచ్చినాం ఏషియన్ మాల్ కంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. ఇక్కడైతే అందరం ఫొటోస్ దిగేస్తున్నాం. చాలా రోజుల తర్వాత వచ్చినాం కాబట్టి షో స్టార్ట్ కాకముందే సమోసాలు తెచ్చుకొని తింటారు. ఇక్కడ ఇంత పెద్ద కోకే పట్టుకున్నారు చూడండి. ఒకసారి చూడండి. బంటిగాడు ఏడ్చుకుంటా వేయండి. ఇప్పుడు నాకు కావాలని ఆ కోకుని ఎక్కువ తాగకు చుచ్చు వస్తుంది. మళ్ళీ రా పోనీయర్ చుచ్చు ఇక్కడ ఎక్కువ తాగద్దు. మా వాళ్ళు ఏం స్టార్ట్ కాకముందే మూవీ గంట అందుకే తాగద్దు, ఎక్కువ తాగద్దు. ఇక్కడ బయటకు పోనీయరు అర్థమవుతుందా? అక్క చెల్లెలు ముగ్గురు దగ్గరికి ఉండండి. ఫోటో తీసుకుంటా ముగ్గురు దగ్గరికి ఉండండి. అబ్బో సాస్ తోట ఇటు చూడండి ముగ్గురు ఇటు చూడండి ఒకసారి ముగ్గురు కుట్టి ఒకసారి చూడండి తొందరగా కుట్టి ఒకసారి స్వీట్ కూడా చూడరా కుట్టి చూడు ఇటు సూపర్. తినండి కదా సాస్ అంటే చచ్చిపోతుంది. సాస్తోనే కావాలి దానికి. ఓకే తినండి చెల్లకి ఓకే. సినిమా స్టార్ట్ కాకముందే వాడు ఒకటి తెచ్చుకున్నాడు. వాడు జ్యూస్ తెచ్చుకున్నాడు. కూర్చో అక్కడ కూర్చొని దాగు. అలా పెద్ద నాన్న పోయి కొనిచ్చుకొని వచ్చాడు. ఒకటే ఏడుపు. ఫస్ట్ పదండి స్టార్ట్. తీసుకో ఏమన్నా ఎత్తుకో. ఇంకేం పోదాం నడవండి. అందరు వెళ్తున్నారు. తాడాడి అక్కడ థియేటర్లో తాగుదుపా. నడవండి చలో అందరు పోతున్నారు. పదండి. ఏషియన్ మనకి RRR సినిమా చూడడానికి రాలేదా? మర్చిపోయినావారా? ఎప్పుడో మనం RRR సినిమాకి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినాము. వెళ్ళిపోతున్నాము. మా థియేటర్లో కూడా ఒకటే లొల్లి మాది. పదండి థియేటర్ లోపలికి వెళ్ళిపోతున్నాము. ఇంటర్ కాగానే చలి పెడుతుందిరా చిట్టి. ఎంత చలి పెడుతుందో. పదండి చలో డాడీ పా కింద చూసినాడు. నువ్వు సీట్ అక్కడ కూర్చోరు. ఇంకేందిగా సీట్ అంతా మనదే ఇక కూర్చోరు. మా కుషులు ఎట్లా వస్తుందో. అందరం కలిసి అయితే ఫస్ట్ టైం ఇట్లా సినిమాకి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా చూసిరు కదా అమరన్ మూవీకి వచ్చినాము. చాలా హ్యాపీగా అనిపించింది. తెలియదు నాకు అసలు సినిమా ఉందని. మా వారు చెప్తే ఏదో అనుకున్నా కానీ సినిమా చూసినాకైతే సూపర్ అంటే సూపర్ ఉంది. బంటి ఇంకా సినిమా స్టార్ట్ కాలేదు. అప్పుడే పాప్కార్న్ తెచ్చుకొని తింటున్నాడు. తర్వాత సగం కూడా కాలేదు. ఇంక ఇంటర్వెల్ కాకముందే వాడు అటు నుంచి అటు పోయి అందరికీ బాయ్ చెప్పుకుంటూ పోతున్నాడు. మీరు కనిపిస్తున్నారు కదా అందరు సీరియస్గా మూవీ చూస్తున్నారు. ఎంత బాగుందంటే సినిమా అసలు మన గొంతుల దుఃఖంని మొత్తం ఇట్లా ఆపుకుంటామన్నమాట. అంత బాగుంది సినిమా. చూడండి మళ్ళీ ఎవరైనా ఉంటే చూడండి. టైంలో మా వాళ్ళు చూడండి బ్రేక్ టైంలో ఒకటే ఎగురుతున్నారు. అయిపోయిందా తినుడు? అయిపోయిందా? తింటూనే ఉన్నారు. ఏంటిది అద్దు ఇప్పుడు ఇక్కడ దొరకదు. ఏంటిది అది? సరే ఉండని. ఇంకోటి తెస్తే ఏమో మరి. సరే తీగ పోయేటప్పుడు కాసేపు ఆగు. ఇప్పుడు దొరకాయి ఇక్కడ. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి? వాళ్ళందరూ అక్కడ చూస్తున్నారు. ఎక్కడ పోతారు? రావండి. అద్దు ఉండని మళ్ళీ ఎత్తుకుంటే అటు ఇటు అవుతుంది. ఉండని
అదంతా అటు ఇటు స్ప్రెడ్ అవుతుంది. ఖుషిగాడు మోషన్ పోయిండు. ఏమైందంటే ఏందిరా సినిమా చూడనిస్తానే మా బంటి. ఇప్పుడు ఇది బ్రేక్ టైం. మా బంటి అయితే సినిమానే చూడనియలేదు, మొత్తం పాప్కార్న్ తింటూనే ఉన్నాడు. ఫస్ట్ ఒక పాప్కార్న్ కొనిచ్చినాము, అది కింద పడిపోయిందట. మళ్ళీ ఇంకొక పాప్కార్న్ మళ్ళీ ఇంకొక పాప్కార్న్ ఇస్తే మళ్ళీ ఇంకొక పాప్కార్న్ ఇస్తే మళ్ళీ ఇంకొకటి తింటున్నాడు. పుట్టికి ఒకటి కొనిచ్చేసినాము. ఒకటే తిరుగుడు సినిమా అయితే అసలు అక్క ఏంటిదో అక్క, చిన్న అక్క పెద్ద అక్కలు ఏందో పాప్కార్న్ తినడానికి వచ్చిర్రు, సినిమాలు చూడడానికి అసలే సినిమా చూడనిస్తలేరు. ఒకటే నువ్వు కాదు, నువ్వు మంచిగా ఉన్నావు వీడే పాప్కార్న్ పాప్కార్న్ పాప్కార్న్. ఇటు చూడండి అందరు ఒకసారి. చిట్టి చిట్టి సెత్తా చిట్టి సెత్తా అని కూర్చో కూర్చో, వెనకకి జరుగు. పిన్ని వాళ్ళ మిలు పిన్ని వాళ్ళ మిలు. సాయిని గార్డెన్స్ ఏసీ చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎత్తైన గుట్టల మధ్యలో మీ ఇంట్లో జరుపుకునే వివాహాది శుభకార్యాలను, వేడుకలను మరియు అన్ని రకాల కార్పొరేట్ ఈవెంట్స్ ని చిరకాలం గుర్తుండిపోయేలా అయిపోయిందా సినిమా? మొత్తం రియల్ స్టోరీ ఉన్నట్టుంది కదా అంతా. అంటే ఆగా ఆగా అయిపోయింది. లారీచ్కి అయితే లారీచ్కి అయిపోయింది. సీటక్క శివన్ నట్టుపోతున్నారు. అయితే పాపకాయలు తినడానికి వచ్చినట్టున్నావు అని నాడు. నిద్ర వస్తలేదురా నీకు, ఖుషికి మాత్రం నిద్ర వస్తలేదురా, అందరికి నిద్ర వస్తుంది అని 10 అవుతుంది అని. నేను ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం అందరము. ఏందిరా నీ ఆశలేంది, నువ్వేంది సరే సరే సినిమా చూస్తే ఎవరైనా ఏడ్చుకుంటూ రావాల్సిందే అని పద. నానా ఇంక మూవీ అయితే అయిపోయింది, కార్ తీసుకురావడానికి అయితే వెళ్ళిర్రు. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా డాడీ అయితే వెహికల్ తీసుకురావడానికి వెళ్ళారు. డాడీ కార్ తీసుకొస్తున్నారు. వెళ్ళిపోతున్నాం ఇంటికి అయితే. మా వాళ్ళని అయితే ఎక్కిస్తున్నారు. అందులో ఎక్కేటోళ్ళు ఆ కార్లో ఎక్కేటోళ్ళు ఆ కార్లో ఎక్కేస్తున్నారు. ఆ కార్లో ఎక్కేస్తున్నాం. ఇక్కడైతే కార్లో ఎక్కేస్తున్నాం. మా బావ వాళ్ళు వెళ్ళిపోయారు. డాడీ డాడీ రండి అని వెళ్ళు, నన్ను తొందరగా పోదండి. బ్యాక్ సైడ్ కూర్చుంటా, అక్కడ వెనక కూర్చోబెట్టు. ముందు ఎక్కడ అందరం పట్టమో కూర్చో. అదో ఒక 2 నిమిషాలు ఆగు. ఇస్తా కూర్చోండి. ఇస్తా కూర్చోండి. వెనకను సీటు ఇరుక్కుంటుంది. వెనకను వచ్చేసినాము, రీచ్ అయిపోయినాము. బంటి అక్కడ టీవీ సినిమా చూసిన వచ్చి ఇక్కడైతే ఇంటికి వచ్చేసినాము, రీచ్ అయిపోయినాము. బంటి అయితే రోజంతా పడుకోలేదు. ఇంకా ఇప్పుడు రాత్రి 11 అవుతుంది. ఈ రాత్రి 11కి పడుకున్నాడు అండి. పదహని ఇప్పుడు పడుకున్నాడు. అటు ఇటు చేసి 2-3 పాప్కార్న్లు తిని జ్యూసులు తాగి అది చేసి ఇది చేసి ఇంకందరం అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంటికైతే వచ్చేసినాము. మూవీ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే చాలా ఏడ్ చేసిన, అసలు ఎంత ఏడవద్దు అనుకుంటా అని అంత ఏడ్ చేస్తాం మనము. చాలా బాగుంది మూవీ అయితే. ఇక్కడైతే నైట్ 11 అవుతుంది. వంట ఉంది, బట్ కాకపోతే మా మరిది బిర్యానీ ఆర్డర్ పెట్టిర్రంట. ఇంకా అందుకే బిర్యానీ ఇంకా అందరు కలిసి అయితే తినేస్తున్నాము. చెల్లి ఆలూ రైస్ చేసింది, ఆలూ రైస్ అలాగే బిర్యానీ, ఇంకా ఎవరెవరేమేమి తింటామో అవన్నీ పెట్టుకొని అయితే తినేస్తున్నాము. ఇది అనమాట వీడియో వచ్చేసి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.